స్టార్టింగ్ ముందు వెళ్ళిపోయి ఎవరింటికాడ 600 హామీలు ఇచ్చారు. 600 హామీల్లో కొన్ని హామీలు ఏంటంటే అందరికీ ఇళ్ళు ఇస్తామని చెప్పారు, పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ అంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పేదవాళ్ళకైనా ఇళ్ళు వచ్చాయా? అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారో నెరవేర్చారు ఏంటంటే మీరే తెలుసుకుని ఇందులోనే ఇక్కడ పిల్లలతో మార్పులు కట్టిన ఇళ్ళకి బిల్లులు లేవు. ఏ ఒక్కటి కూడా పేదవాళ్ళకి సహాయం చేసేలాగా ఈ ప్రభుత్వం చెయ్యట్లేదు. ఈ ప్రభుత్వ వైఫల్యాలు, ఈ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరు మీరు అందరూ తెలుగు. ముందు చాలా హామీలు ఇచ్చారు. అందరికీ ఇళ్ళు ఇస్తామన్నారు, అందరికీ పెన్షన్లు ఇస్తామన్నారు, ఉద్యోగం అన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే 2000 వృత్తి ఇస్తామని చెప్పారు. డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ. ఢిల్లీ వాళ్ళదా ఇల్లు ఇస్తాను రుణమాఫీ అయిందా? చంద్రబాబు నాయుడు మోసాలు తెలుసుకోవాలని ఇంటింటికి వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకున్నటువంటి లేదు. ఈ ప్రభుత్వం వచ్చాక లేదు. అలాగే మీరు డ్వాక్రా గ్రూప్లో ఉన్నారా? మీ డ్వాక్రా సంఘాలకి ఏం చెప్పారు? మహిళలందరికీ వడ్డీతో సహా మాఫీ చేసేస్తామని, మీరు ఎవరు కట్టొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ రుణం మాఫీ గ్రూప్ 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. అలాగే రైతు రుణమాఫీ అన్నారు, లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా మీకు నెరవేర్చినట్టు అనిపించట్లేదు. అంటే ఈ రకంగా ప్రజల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారు. ఆ మోసాలన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి అవినీతి అన్నీ మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఇలా గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గడప గడపకి వచ్చి మీకు ఈ కరపత్రాలు ఇస్తున్నాము, చదవండి. లోపల ఇంకా సీతారాం గారు ఇప్పుడు మీరు ఆధార్ కార్డు రేషన్ ఇక్కడ మీకు అసలు యాక్చువల్గా విడో పెన్షన్కి ఓఏపీ పెన్షన్ అని పడుతుంది. అప్పుడు వాళ్ళకైతే ప్రాబ్లం. డైరెక్ట్గా స్కీమే విడో అని ఉన్నది ఎలా తీస్తారు?